భారత ప్రభుత్వాన్ని సవాల్ చేసిన అతిపెద్ద పోరాటం చివరి దశకు చేరింది. దశాబ్దాలుగా ఉద్యమానికి ఊపిరిపోస్తున్న కీలక నేతలు ఎట్టకేలకు వనం వీడి జనం బాట పట్టారు. ఆ 11 మంది కూడా అజ్ఞాతం వీడితే మావోయిస్టు పార్టీ పేరుతో సాగిన 4 దశాబ్దాల ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడ్డట్టే. తెలంగాణలో మావోయిస్టు ఉద్యమం దాదాపు ముగిసింది. ఉద్యమంలో కీలకంగా ఉన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. దేవ్జీతో పాటు బడే చొక్కారావు, మల్లా రాజరెడ్డి, నూనె నరసింహారెడ్డి వంటి కీలక నేతలు కూడా అజ్ఞాతం వీడారు. తెలంగాణలో ప్రారంభమైన మావోయిస్టు ఉద్యమం తెలంగాణలోని చివరి దశకు చేరిందన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. 2019 నుంచి మావోయిస్టు పార్టీలో రిక్రూట్మెంట్ లేదని, కొందరు రిక్రూట్ అయినా బయటకు వచ్చేశారని చెప్పారు. రాష్ట్రానికి చెందిన వాళ్లు 11 మంది మాత్రమే ఇంకా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారని, వాళ్లు కూడా అజ్ఞాతం వీడి లొంగిపోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు సంబంధించినంత వరకు మనకు 11 మంది తెలంగాణలో పుట్టి పెరిగిన 11 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఆల్రెడీ మాకు టచ్లోకి వచ్చినారు. వాళ్ళు కూడా పిలుస్తున్నాం, తొందరగా బయటకు రమ్మని చెప్పి. 1983లో మావోయిస్టు పార్టీలో చేరిన దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి 43 ఏళ్ల తర్వాత అజ్ఞాతం వీడారు. అనారోగ్యం కారణంగానే జనజీవితంలోకి వచ్చాను తప్ప వ్యక్తిగత జీవితం కోసం కాదని చెప్పారు దేవ్జీ. ఇకపై రాజకీయ జీవితం కొనసాగిస్తారని స్పష్టం చేశారు. చట్టబద్ధ పద్ధతుల్లో లీగల్ ఫ్రేమ్వర్క్ లో పనిచేయాలని నిర్ణయించుకున్నాను. అంటే దాని అర్థం నా రాజకీయ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. అలాగే దశాబ్దాల తరబడి నేను నమ్మిన సిద్ధాంతం ఏదైతుందో దాన్నే గైడెన్స్గా తీసుకొని పనిచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియదు. పార్లమెంటరీ వ్యవస్థలోకి పోవాలనేది తమ ఉద్దేశం కాదన్నారు మల్ల రాజరెడ్డి అలియాస్ సంగ్రామ్. ప్రజా సమస్యలపై జరిగే పోరాటాలను సంఘటితం చేయడానికి చట్ట పరిధిలోనే పనిచేస్తామన్నారు. మేము ఇంతకాలం ఏదైతే రాజకీయాలు సిద్ధాంతాలు చెప్తూ ప్రజల్ని సంఘటితపరుచున్నామో ఆ అవగాహన మా నుండి తొలగించుకోండి. అయితే అవకాశాలు వచ్చిన మేరకు ప్రజల పోరాటాల వెనుక ప్రజల పోరాటాలతో నిలబడతామనేది హామీ ఇస్తుంది. గత 2 ఏళ్లలో మొత్తం 591 మంది మావోయిస్టులు ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. తమ పిలుపు మేరకు జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టుల హక్కులు కాపాడేందుకు ప్రయత్నిస్తామని, అవసరమైతే వారి ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డువేస్తామని డీజీపీ స్పష్టం చేశారు.